అందరికీ నమస్కారం. నేను మీ ఆడనరాజు. బీజేపీ పార్టీ రాజా సింగ్ గారిని సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే రాజా సింగ్ గారు రాజీనామా చేసిన తర్వాత నుంచి కూడా బీజేపీ పార్టీ సంబంధించిన ఎవరు సీనియర్ నాయకులు ఎవరు కూడా రాజా సింగ్ గారితో చర్చలు కానీ లేకపోతే సంప్రదింపులు కానీ చేయడం లేదు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ రాజీనామా చేసే అవకాశాలు కూడా ఉండవచ్చు. ఎందుకంటే ఒక ప్రధానమైన బీజేపీ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల్ని ఒక జర్నలిస్టు అడగడం జరిగింది, మీరు ఏమైనా రాజా సింగ్ గారి ఇంటికి వెళ్ళి సంప్రదింపులు కావచ్చు, బుజ్జగింపులు కావచ్చు, మీరు ఏమైనా చేస్తారా అని అడిగితే ఖచ్చితంగా పార్టీకి సంబంధించిన ఒక ఆఫీస్ ఉంది, ఏదైనా ఉంటే మాట్లాడుకోవచ్చు, కానీ ఆ రకంగా రాలేనప్పుడు మేమైతే మాత్రం వెళ్ళము అని చెప్పడం జరిగింది బీజేపీ సంబంధించిన ఒక సీనియర్ నాయకుడు. కాబట్టి రాజా సింగ్ గారు ఖచ్చితంగా బీజేపీ పార్టీ సస్పెండ్ చేసే అవకాశం ఉంది. అందుకే రాజా సింగ్ గారు రాజీనామా చేసిన తర్వాత కూడా ఎవరు సంప్రదింపులు కావచ్చు లేకపోతే మాట్లాడడం కావచ్చు అలాంటివి జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా గతంలో బీజేపీ పార్టీ నుంచి 2-3 సార్లు సస్పెన్షన్ అంటే క్రమశిక్షణ జరిగే పార్టీ సంబంధించిన క్రమశిక్షణ సరిగ్గా లేరు అన్న భావంతో రాజా సింగ్ గారిని గతంలో సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితుల్లోనే సరే, అలాంటి పరిస్థితుల్లోనే అంటే రాజా సింగ్ గారు రాజీనామా చేయడం తర్వాత సంప్రదించట్లేదు అంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీ రాజీనామా చేసే అవకాశాలు కూడా ఉండవచ్చు. అంటే ఆ రకమైన వాతావరణం అయితే ఉంది. ఎందుకంటే రాజసింగ్ గారు చర్చ జరపడం కానీ లేకపోతే మాట్లాడడం కానీ లేకపోతే ఆ విషయం మీద క్లారిటీ ఇవ్వడం కానీ బీజేపీ నాయకులు సిద్ధంగా లేరు. కాబట్టి ఖచ్చితంగా ఇది అంటే రాజసింగ్ గారు కూడా మాట్లాడుతూ కేంద్రం ఏమైనా కేంద్రం అంటే బీజేపీ సంబంధించిన జాతీయ నాయకులు ఎవరైనా సంప్రదిస్తే దానికి ఎదురు చూద్దాం అన్నట్టు కూడా రాజసింగ్ గారు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు లేకపోతే సీనియర్ నాయకులు కావచ్చు రాజా సింగ్ గారితో చర్చ జరపట్లేదు. కాబట్టి ఖచ్చితంగా రాజా సింగ్ గారిని సస్పెండ్ చేసే అవకాశాలు ఉండవచ్చు. ఎందుకంటే గతంలో కూడా జరిగాయి కాబట్టి ఆ రకమైన వాతావరణం ఉంది. ఖచ్చితంగా సస్పెండ్ చేసే అవకాశాలు కూడా ఉండవచ్చు. అంటే ఖచ్చితంగా చెప్పలేము, కానీ ఆ రకమైన వాతావరణం అయితే ఉన్నాయి. ఎందుకంటే చర్చ సంప్రదింపులు జరగలేనప్పుడు ఖచ్చితంగా పార్టీ నుండి క్రమశిక్షణ సంబంధించిన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. గతంలో చాలా మంది తీసుకున్నారు. బీజేపీ పార్టీ కాదు, మిగతా పార్టీలు కూడా చాలా మంది ఈ రకమైన చర్చలు ఎప్పుడైతే జరగవో అప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని ఆ పార్టీ నుండి సస్పెండ్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాజా సింగ్ గారిని కూడా సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ అది బీజేపీ పార్టీ సస్పెండ్ చేస్తుందా చేయదా అనేది మనం చెప్పలేము. కానీ ఖచ్చితంగా ఆ రకమైన వాతావరణం అయితే ఇప్పుడు ఉంది. థ్యాంక్ యూ.